ఇప్పటిదాకా ఒక అవినీతి అధికారి మేడం ఆస్తులు లెక్క పెట్టినాం కదా. అయితే ఇప్పుడు గీ అక్క ఇంకొక అడుగు ముందుకేసి ఆడోళ్ళం దేంట్లో సొత్తు తక్కువ కాదు అనుకుంటా ఎంత పెద్ద మత్తుదంతా షురూ చేసిందో చూడుర్రి. ఒక పక్క తెలంగాణ సర్కారు గంజాయి స్మగ్లింగ్ అమ్మకాల మీద గట్టి నజరేసి ఎక్కడికక్కడ పట్టుకుంటుంటే గీ కిలాడి లేడీ ఎంత ముద్దుగా భయం లేకుండా దందా చేసుకుంటూ పోతుందట. అయితే గీ పోటు వల్ల కనపడుతున్న లేడీ కిలాడి పేరు నీతూబాయి. ఇంతకు ముందే ఒకసారి దొరికితే లోపలేసి పీడీ యాక్ట్ పెట్టిరట. బయటకు వచ్చి రాగానే ఇంకొంచెం స్ట్రాంగ్ గా షురూ చేసిందట. అయితే మొన్న ఒక ఇద్దరు పోరళ్ళు గంజాయితో దొరికితే వాళ్ళని విచారిస్తే నానెకరం కూడా కెళ్ళి తెచ్చినామని చెప్పుడుతోనే గాడికి పోయిన పోలీసు వాళ్ళకు అక్కడి దందా చూసి సల్ల చెమటలు పట్టినాయట పోర్రి. ఎందుకంటే పట్టపగటీలు చిన్న పోరగాళ్లకు దుకాణంలో చాక్లెట్ అమ్మినట్టు గంజాయి అమ్ముతుందట గీ నీతూబాయి. ఇక గంజాయి కోసం జనాలు లైన్ల నిలబడి మరీ తీసుకుంటున్నారట. గదే లైన్ల నిలబడి పోలీసులు కూడా గంజాయి తీసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళొకసారి పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నానెక్రం గూడాల ఇంటి మీద ఇట్లా జనాలు ఉన్నప్పుడు దాడి చేసిరట. ఆమె ఇంట్లో 20 కేజీల గంజాయి అట్లనే 20 లక్షల నగదు దొరికింది. అంటే చూడుర్రి ఈమె ఎంత పెద్ద ఎత్తున దందా చేస్తున్నదో. ఇక ఈ గంజాయి లేడీని అదుపులోకి తీసుకున్న పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి లోపలికి పంపిరటనుల్లా.